పల్లవి చరణం పాడిన తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి వాళ్ళు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన ఎబ్బోజయ్య గారికి, ఆ కుటుంబానికి, కూడి వచ్చిన పెద్దలకి, ఆనంద పొలానికి, మన ఆర్కెస్ట్రా వారికి, మన బ్రదర్ మధ్యలో చాలామంది ఉన్నారండి. అందరూ కూడా చక్కగా ఈ క్రిస్మస్ వేడుక జరుపుకునడానికి ఈవేళ మనం ఎంతో టయాన్ని వృధా చేయకుండా చక్కగా వచ్చి చక్కగా జరగాలని అందరూ ప్రార్థించి ఈ విధంగా జరుగుటకు సహాయం చేసినందుకు కూడా వందనాలండి. క్రీస్తునేడే పుట్టెను, క్రీస్తునేడే పుట్టెను. హలో హలో. ఎవరెవరు 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 ఎదురవుతుంటారు, ప్రాణానికి నా ప్రాణము అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణ యేసు నీతో ఉంటాడు, కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు హల్లెలూయా. ఎందుకంటే టైము చాలా తక్కువగా ఉంది కాబట్టి మనము క్రిస్మస్ వేడుక కాబట్టి ఒక 2 మాటలు క్రిస్మస్ గురించి చెప్పి, అయ్యగారు నాకు చాలా 15 సంవత్సరాల నుంచి బాగా తెలుసండి. ఈయన ఎబ్బోజు గారు, అయ్యగారు, మధు గారు, జీవన్ జ్యోతి గారు, వీళ్ళందరూ చాలా బాగా తెలుసు. ఎందుకంటే మేము అటుపక్క వాళ్ళం కాబట్టి, పడమట సైడ్ వాళ్ళం కాబట్టి బాగా తెలుసు. దాని నిమిత్తమై ఒక మాట చూడండి, లోకాసు వార్త 2:10 చూడండి. లోకాసు వార్త 2:10, లోకాసు వార్త 2:10. కీర్తనలు 2:10. లోకాసు వార్త. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. ఇదిగో ప్రజలందరికీ అన్నాడా, కొందరికి అన్నాడా? అందరికీ. అందుకు అన్నాడు అపోస్తలు 10:36 అన్నాడు, నేను అందరికీ ప్రభు అన్నాడు. ఒక కులం వారికి, వీధి వారికి, ఒక ఊరి వారికి కాదండి, అందరికీ ప్రభు అని దేవుని యొక్క వాక్యం మనతో సూటిగా మాట్లాడుతుందండి. అందుకు అన్నాడు, మీకు ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం అట. కొంత సంతోషం కదండి, మహా సంతోషం.
పండుగలు అవుతే 10 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 2 రోజులు అవుతాయి. మన క్రిస్మస్ దగ్గర 2 నెలలు అవుతాయండి. హల్లెలూయా. ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు మనల్ని మేలు చేసేవాడే. అందుకన్నాడు దేవుని యొక్క విషయంలో మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆ మాటల ద్వారా నేర్చుకోవాలి. ఆయన అందు భయభక్తులు కలిగి ఉండాలి. అందుకన్నాడు మత్తయి సువార్త 6:6 అన్నాడు, నీ రహస్యమైన తండ్రికి తలుపు వేసుకొని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించేవాడండి. ఎందుకంటే ఒట్టిగా దేవుడు ఎవరిని ఆలకించడండి. ఒకప్పుడు నేను ప్లాట్ఫారంగా అండి, ఏమీ ఉండేది కాదండి. అలాంటి సమయంలో దేవుడి యొక్క స్వరము నేను విన్నాను. అప్పటి నుంచి దేవుని యొక్క పని చేయాలని ఒక ఆసక్తి. నేను ఎటువంటి ట్రైనింగ్ నేను అవ్వలేదండి. ఎందుకంటే దేవుడు పిలిచిన వాడు, నమ్మదగిన వాడు మన యేసయ్య. ప్రతి ఒక్క విషయం కూడా మమ్మల్ని ఎంతగానో అంచులుగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకనే కీర్తనకారుడు అన్నాడు, పెంట కుప్పల నుంచి పైకి లేవనెత్తువాడు యెహోవా ఒక్కడే. నువ్వు బాధలున్నా, వేదనున్నా, శోధనలున్నా, ఏమి ఉన్నా కానీ దేవుని నువ్వు మహిమపరిచినప్పుడు, ఆయనతో వెంటాడినప్పుడు, ఆయన నువ్వు గణపరిచినప్పుడు, అప్పుడు దేవుడు నేను మహిమగా చూస్తాడండి ప్రతి ఒక్క విషయంలో కూడా. అదే విధంగా అయ్యగారు దేవుడి యొక్క మందిరము ఇంప్రూవ్మెంట్ అవడానికి ప్రార్థన కారణం. ప్రార్థన లేకపోతే ఏమీ జరగదండి. మనం ఒట్టిగా దేవుడు ఏమి ఇవ్వడు. మేము రాత్రి 12 నుంచి 2 గంటల వరకు ప్రార్థన చేస్తుంటాను. ఎందుకంటే ఆ సమయం నేను ఎన్నుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా నిద్రపోతాం. దేవుని మహిమపరిచినప్పుడు ఆ కాపుదల ఎప్పుడూ ఉంటూనే ఉంటుందండి. చూడండి, కీర్తనలు 37:28 ఈ వాక్యం చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తనలు 37:28 ఎలాగనగా ఎలాగండి దేవుడు ఏం చేస్తాడండి? న్యాయమును ప్రేమించేవాడు. ఆయన తన భక్తులను విడువడు. ఆయన భక్తులను విడువడు. చాలా బాధలు పడ్డారు ఎబ్బోజు గారు, కానీ అయ్యగారిని దేవుడు విడిచిపెట్టేవాడు కదా. ఆయన న్యాయమును ప్రేమించేవాడు. ఆయన న్యాయం కావాలి, ఆయన యథార్థ కావాలి, ఆయన భయభక్తులు కావాలి, ఆయన నడుస్తూ ఉండాలి, ఆయన నమ్మకం కలిగి ఉండాలి, ఆయన స్తుతులు చెల్లించాలి. అతను స్తుతులకు పాత్రుడండి. ఆయన హెచ్చించబడాలి. మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడండి. ఒక డబ్బు ధనము అవి ఉంటే మన గుడికి రావడం మానేస్తాడు. దేవుడు బాగోలేనప్పుడు అందరు గుడికి వస్తున్నారు. అయ్యా ప్రార్థన చేయండి, అయ్యా మీరు ఉపవాసం ఉండండి, అదయ్యా ఇదయ్యా అని చెప్తున్నారు. తగ్గిపోయిన తర్వాత గుడికి రావడం మానేస్తున్నారు. ఎందుకంటే రాకడ కాల సమయం బహు సమీపిస్తున్నది. కొంతకాలానికి దేవుని యొక్క వాక్యం ఉండదు, సువార్త ఉండదు. ఏమీ లేనప్పుడు నువ్వు ఏం చేయగలదు? అందుకని అన్నాడు, దేవుని యొక్క గ్రంథంలో రాయబడింది, ఆ వాక్యము దొరికినప్పుడట మనము పట్టుకోవాలన్నాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు అండి, ఆయన పిలుస్తున్నాడు. సువార్త ద్వారా, మీటింగ్ల ద్వారా ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చెప్తుంటే ఎవ్వరు కూడా రావట్లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు చూసే దేవుడు అండి. అదే విధంగా ఒకటి, ఆయన న్యాయమును ప్రేమించేవాడు. 2, ఆయన భక్తులను విడిచిపెట్టేవాడు కాదండి, వారన్నిటికి కాపాడబడును. హల్లెలూయా. అని ఎన్నటికి కూడా కాపాడబడతారు దైవజనులండి. మనం లేకపోతే పర్లేదు, ఏమైపోద్దని నువ్వు అనుకుంటున్నా, కానీ దేవుని నమ్మిన బిడ్డల్ని ఆయన విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే మాట ఒక చిన్న బిట్టు పాడి చెప్తాను. అందుకనే ప్రభువారు అన్నాడు, పిలుస్తున్నారు. శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీరు సాక్షిగా, శిరం మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీరు సాక్షిగా, పొందిన గాయాలు సాక్షిగా, చిందిన హృదయంబు సాక్షిగా, యేసు నిన్ను పిలుచుచున్నాడు, ఈ కొరకే నిలిచి ఉన్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, ఈ కొరకే నిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. అయ్యా రండమ్మా, అమ్మా దేవుని యొక్క మాటలు వినండమ్మా, అమ్మా నిజమైన దేవుడు యేసు ప్రభు అని చెబుతుంటే పాస్టర్ గారు ఎప్పుడు అలాగే అంటారులే, ఆయనకి ఏమీ పని ఉండదు.
అని మనం అనుకుంటాం. ఒకప్పుడు సిగ్గుపడే రోజు వస్తుందండి. దేవుని యొక్క వాక్యం దొరికినప్పుడు మనం దాన్ని హృదయంలో దాచుకోవాలి. ప్రతిది కూడా నువ్వు దాచుకుంటున్నావు. ప్రైవేట్ ఎల్ఐసి బాండ్ దాచుకుంటున్నావు, కరెంటు బిల్లు దాచుకుంటావు, ఏయో బుక్కులన్నీ దాచుకున్నావు, కాగితాలు దాచుకున్నావు. కానీ దేవుని మాటలు నీ హృదయంలో లేకపోతే, అది నెమరవేయకపోతే, ఈ రాకడ కాల సమయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుని సన్నిధిలో ఒక పాత్రగా మనం వాడబడాలి. నువ్వు ప్రార్థన చేసే పాత్రగా వాడబడతావా, లేకపోతే పాటలు పాడే పాత్రగా వాడబడతావా, లేకపోతే పరిచయం చేసే పాత్రగా వాడబడతావా? అందుకనే దైవజనులు ఇలా రాశారు, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా, నీ చేతి వేళ్లతో నన్ను రూపుదిద్దుమా, ఒక యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకుని పాత్రగా, ఒక యోగ్యమైన పాత్రగా నన్ను వాడుకుని పాత్రగా. హల్లెలూయా. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి, కూడి వచ్చిన దైవజనులకి, ప్రతి ఒక్కరు కూడా దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయాన్ని చూసి వారు కూడా మరి తక్కువగా వాక్యాన్ని అందించారు, ప్రాముఖ్యమైన అంశాన్ని బోధించారు. అందుని బట్టి వారిని బట్టి దేవుని